హే ఫ్రెండ్స్, మనందరిలో చాలా మందికి గేమింగ్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే చాలా మంది గేమ్స్ ఆడడంలో చాలా థ్రిల్లింగ్ గా, ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఎవరికైతే గేమ్స్ ఆడడంలో చాలా ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్, థ్రిల్లింగ్ అండ్ ఇష్టం ఉంటుందో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో డిజర్వ్. అండ్ మనందరికీ తెలిసిందే, ఎక్స్ బాక్స్ అనేది గేమింగ్ కోసం ఒక స్పెషల్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అయితే అదే ఎక్స్ బాక్స్ మనకు నవంబర్ 10th ఎక్స్ బాక్స్ సిరీస్ ఎస్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ అయితే లాంచ్ చేస్తుంది. అయితే ఈ రెండింటి కంపారిజన్ లో నాకు ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ అనేది కొంచెం బెటర్ అనిపించింది. సో దానికోసం ఈ వీడియోలో నేను ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ గురించి ఒక షార్ట్ రివ్యూ అయితే ఇస్తాను. సో హలో ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్, మీరు చూస్తున్నారు ట్రైనింగ్ ఎక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మీకు ఎక్స్బాక్స్ అనేది నవంబర్ 10th రెండు ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ అండ్ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ రెండింటి కంపారిజన్ లో నాకు ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ అనేది అయితే కొంచెం బెటర్ అనిపించింది. అయితే ఎక్స్బాక్స్ ఎస్ గురించి అయితే ఈ వీడియోలో కొంచెం షార్ట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ అనేది అన్ని ఎక్స్బాక్స్ మోడల్స్ కి డిఫరెంట్ గా ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ యొక్క కన్సోల్ అయితే చాలా స్మాలెస్ట్ డిజైన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇంత చిన్న కన్సోల్ అయినా కూడా మీకు దీనిలో మీకు నెక్స్ట్ జనరేషన్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ యొక్క కన్సోల్ మీకు ఉంటుంది. సో దీనిలో మీకు చాలా అల్టిమేట్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈసారి మీకు ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ అనేది ఇంత చిన్న కన్సోల్ అయినప్పటికీ మీకు ఈసారి ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ లో మీకు 100 ఇన్స్టాంట్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ గేమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనిలో మీకు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏదైతే మీరు సపరేట్ గా బయట పర్చేస్ చేయాల్సి ఉంటుంది వేరే లెవెల్ గేమ్స్ ఆడడానికి. సో అయితే 100 ఇన్స్టాంట్ డిజిటల్ గేమ్స్ వల్ల మీకు ఎటువంటి ఎక్స్టర్నల్ సిడి కానీ హార్డ్ డిస్క్ అవసరం అయితే రాదు మీరు గేమ్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి. సో మీకు కావాలంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్ అయితే థౌజండ్స్ ఆఫ్ గేమ్స్ వరకు ఎక్స్టర్నల్ సిడీస్ కానీ హార్డ్ డిస్క్ ద్వారా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ ఈసారి మీకు ఈ కన్సోల్ లో అయితే అవసరం ఉండదు, ఎందుకంటే ఈ 100 ఇన్స్టాంట్ గేమ్స్ లోనే మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ అయితే మీరు అవ్వచ్చు. అండ్ 100 గేమ్స్ వల్లే మీరు కన్ఫ్యూజన్ కూడా పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అన్డౌటెడ్లీ ఈసారి చాలా ఇంపార్టెంట్ అయింది ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ కానీ ఎస్ కానీ. సో ఈ రెండిట్లో మీకు ఎక్స్బాక్స్ అనేది పెర్ఫార్మెన్స్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ బిల్ట్ ఇన్ క్వాలిటీ అనేది సూపర్ స్టాండర్డ్ క్వాలిటీ అండ్ డిఫైన్డ్ క్వాలిటీ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో దీనిలో మీకు విజువల్స్ అనేది 120 ఫ్రేమ్/సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మీకు లోడింగ్ టైం అనేది అయితే రిడ్యూస్ అవుతుంది. సో ఇదే మీరు ప్రీవియస్ ఎక్స్బాక్స్ మోడల్స్ లో మీరు గమనించినట్లయితే ప్రీవియస్ ఎక్స్బాక్స్ మోడల్లో మీకు లోడింగ్ టైం అనేది చాలా ఉండేది, మీకు సూపర్ లాటెన్సీ అనేది అయితే మీకు ప్రీవియస్ మోడల్స్ లో కనబడేది. సో ఈసారి మాత్రం అది ప్రాబ్లం లేకుండా మీకు లోడింగ్ టైం అనేది సూపర్ గా డిక్రీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మీకు వేరే గేమ్స్ కి మీరు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో మీరు గేమ్స్ కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి లోడింగ్ టైం అయితే ఉండదు. మీకు లో లాటెన్సీ మోడ్ అయితే దీనిలో మీకు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ లో. సో ఈసారి మీకు ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ లో మీకు అల్టిమేట్ సూపర్ రీడిఫైన్డ్ స్పీడ్ అయితే పవర్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈసారి ఎక్స్బాక్స్ వెలాసిటీ ఆర్కిటెక్చర్ అనేది మీకు ఇన్నోవేటివ్ టెక్నాలజీ వల్ల మీకు గేమ్ ప్లే లో మీకు ఇంత స్మాలెస్ట్ కన్సోల్ అయినప్పటికీ మీకు కస్టమ్ ఎస్ఎస్డి, కస్టమ్ ఎస్ఓసి చిప్స్ కానీ, జీపీయూ, సిపియూ ఇవన్నీ కస్టమ్ డిజైన్స్ తో మీకు ఇంత స్మాలెస్ట్ కన్సోల్ లో 120 ఫ్రేమ్/సెకండ్స్ వరకు ఎఫ్పిఎస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈసారి ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ లో. సో ఫ్రెండ్స్, మీకు ఈసారి స్టోరేజ్ ఎక్స్పాన్షన్ అని కూడా చేయడం జరిగింది ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ లో. మీకు టోటల్ గా 1 TB అంటే 1000 GB వరకు మీకు సెగెట్ ది కస్టమ్ ఎస్ఎస్డి అనేది అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది, విత్ ప్రీ ఇన్స్టాల్ ఇన్స్టాంట్ 100 గేమ్స్ తో పాటే. అండ్ అలాగే మీరు ప్రొఫెషనల్ గేమర్స్ అయితే మీకు ఇంకో అడిషనల్ స్టోరేజ్ కావాలనుకుంటే మీరు సపరేట్ గా ఎక్స్బాక్స్ స్టోరేజ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అన్డౌటెడ్లీ. అలాగే ఫ్రెండ్స్, మీకు టోటల్ గా సూపర్ అన్బిలీవబుల్ సౌండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. మీకు ట్రూ 3D స్పాషియల్ సౌండ్ అయితే ఉంటుంది. మీకు డాల్బీ డిజిటల్ 3.1 అట్మాస్ సౌండ్ అయితే మీకు ఈ ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ ద్వారా అయితే మీరు గేమింగ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సౌండ్ క్వాలిటీని. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఎక్స్బాక్స్ సిరీస్ యొక్క కంట్రోలర్ గురించి మాట్లాడితే మీకు కంప్లీట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి మీకు ఫైన్ ట్యూన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మీకు ఇది టోటల్ గా వైర్లెస్ కంట్రోలర్ అనమాట. సో ఇది మీకు ఎలిగెంట్ డిజైన్ అయితే ఉంది మీకు. సో రిఫైన్డ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. మీకు ఇన్స్టాంట్ షేరింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో సూపర్ గ్రిప్ అనేది అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బటన్స్ ప్రెస్సింగ్ కంపాటిబిలిటీ కూడా మీకు సూపర్ ఫినిషింగ్ టచింగ్ బిల్ట్ ఇన్ క్వాలిటీ అనేది సూపర్ గా ఉంది. సో చాలా బాగుంది. కంట్రోలర్ కూడా మీకు బిల్ట్ ఇన్ క్వాలిటీ అనేది ప్లాస్టిక్ తో సూపర్ మెటీరియల్ అయితే ఉంది. సో కంట్రోలర్ కూడా మీకు బాగా ఈజీగా ఉంటుంది. కన్వీనియంట్ గా కంప్లీట్ కంఫర్ట్ తో అయితే మీకు ఈ కంట్రోలర్ అయితే ఉంటుంది.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే దీని ప్రాసెసర్లో సిపియూ వచ్చేసి మీకు 810 కోర్స్ 3.6 GHz అయితే ఉంది. అది కూడా మీకు కస్టమ్ Gen 2 సిపియూ. అలాగే జీపీయూ వచ్చేసి 4TF LOPS 20 CUs అంటే మీకు 1.565 GHz కస్టమ్ RDNA 2 జీపీయూ అయితే ఉంది. సో మీకు దీనివల్ల మీకు అన్బిలీవబుల్ గేమింగ్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి, అన్బిలీవబుల్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో నో లాటెన్సీ మీకు ఉంటుంది. అండ్ అలాగే మెమరీ గురించి మాట్లాడితే మనం దీనిలో మీకు మెమరీ వచ్చేసి 10 GB GDD R6 128 వైడ్ బస్ మెమరీ అయితే ఉంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ మాట్లాడితే మనం 512 GB కస్టమ్ NVMe SSD అయితే ఉంది. సో దానివల్ల మీకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ అనేది అయితే కుదురుతుంది. మీకు 1 TB సెగేట్ ఎక్స్పాన్షన్ వరకు అయితే దీన్ని సపోర్ట్ చేస్తుంది. మీకు టోటల్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే. సో మీరు ప్రొఫెషనల్ గేమర్స్ అయితే. అండ్ వీడియో క్యాపబిలిటీ మనం మాట్లాడితే మీకు గేమింగ్ రెజల్యూషన్ వచ్చేసి 1440p అయితే ఉంది. సో 4K అయితే లేదు మీకు. సో 1440p ఫుల్ HD వరకు అయితే మీకు ఇది రెజల్యూషన్ అయితే ఉంది గేమింగ్ది. అండ్ పెర్ఫార్మెన్స్ టార్గెట్ మీకు అప్ టు 120 ఫ్రేమ్ పర్ సెకండ్స్ 120 FPS వరకు మీకు గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇది రీచ్ అవుతుంది. సో దానివల్ల మీకు సూపర్ స్మూత్ అండ్ సూపర్ ఫాస్ట్ ఉంటుంది గేమింగ్ అనేది. సో HDMI ద్వారా మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు లో లాటెన్సీ మోడ్ అయితే ఉంటుంది. అండ్ HDMI వేరియబుల్తో మీకు రిఫ్రెష్ రేట్ అనేది చాలా హై ఉంటుంది. అండ్ AMD ఫ్రీ సింక్ అని కూడా మీకు AMD ప్రాసెసర్ వల్ల మీకు ఉంటుంది. అండ్ సౌండ్ క్యాపబిలిటీ మనం మాట్లాడితే ఇది మీకు డాల్బీ డిజిటల్ ఫుల్ అట్మాస్ 5.1 సపోర్ట్ చేస్తుంది. మీకు సెంటర్ సౌండ్ నుంచి సో మీకు 4 సైడ్స్ మీకు ఫుల్ సౌండ్ ఇంపాక్ట్ ఉంటుంది డాల్బీ డిజిటల్ది. సో ఫుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ సౌండ్ క్వాలిటీ అనేది మీకు Xbox Series Sలో ట్రూ HD అట్మాస్ 3D స్పాషియల్ సౌండ్ అనేది మీకు లభిస్తుంది. అండ్ పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే మీకు HDMI ఒక పోర్ట్ అయితే ఉంది 2.1, USB 3rd జనరేషన్ 3 USB పోర్ట్స్ అయితే ఉన్న ఒక వైర్లెస్ బ్యాండ్ అయితే ఉంది, డ్యూయల్ బ్యాండ్ అండ్ అదర్నెట్ పోర్ట్ అండ్ యాక్సెసరీ రేడియో పోర్ట్ అయితే మీకు ఒకటి ఉంది. అండ్ డిజైన్ అనేది మీకు సూపర్ ఎలిగెంట్ పేటెంటెడ్ డిజైన్ అయితే ఉంది మీకు. సూపర్ డిజైన్ ఇది. సో అన్బిలీవబుల్ డిజైన్. ఇంత స్మాలెస్ట్ కన్సోల్ ఇది నెవర్ బిఫోర్ Xbox డిజైన్ అనమాట ఇది. సో డైమెన్షన్స్ మనం మాట్లాడితే ఇది మీకు 6.5 సెంటీమీటర్స్ విడ్త్ అయితే ఉంది. సో 15.1 సెంటీమీటర్స్ థిక్నెస్ అయితే ఉంది. హైట్ వచ్చేసి 27.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉంది. సో వెయిట్ వచ్చేసి నియర్లీ మీకు 2 kgs వరకు వెయిట్ అనేది అయితే మీకు మెన్షన్ చేస్తారు ఈ Xbox Series Sలో. సో సూపర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మీకు జస్ట్ ఇంత స్మాలెస్ట్ కన్సోల్లో. సో ఇది ఫ్రెండ్స్ Xbox Series యొక్క టెక్ స్పెసిఫికేషన్స్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ గ్యాడ్జెట్ అనేది గేమింగ్లో చాలా థ్రిల్ అయితే ఇస్తుంది. సో అందరికైతే షేర్ చేయండి. అండ్ మీరు మా ఛానల్కి కొత్త వాళ్ళ కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకున్నకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకోండి. దానివల్ల మీరు మా ఛానల్కి ఎలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్ వేరే వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్లో కలుద్దాం. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ట్రైనింగ్ యాక్షన్.